హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 ఫైనల్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. ఈ వరల్డ్ కప్‌లో అయితే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మన ఇండియాకి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ లభించింది. ఈరోజు అభిషేక్ శర్మ అయితే 18 బాల్‌ల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సో, ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. మనకి పవర్ ప్లేలో 1-6 ఓవర్స్ మధ్యలో 92 స్కోర్ వచ్చింది. 1 వికెట్ కూడా కోల్పోలేదు. రన్ రేటు 15.33గా ఉంది. 7-14 ఓవర్స్ మధ్యలో మన టీమిండియాకి 99 స్కోర్ వచ్చింది. 1 వికెట్ కోల్పోయింది. రన్ రేట్ 12.38గా ఉంది. ఈ 7-14 ఓవర్స్ మధ్యలో అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 15-17 ఓవర్స్ మధ్యలో ఓన్లీ మన టీమిండియా 20 స్కోర్ మాత్రమే చేసింది. 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది. ఈ టైంలో రన్ రేట్ 6.7గా ఉంది. ఈ ఫేజ్‌లో వాళ్ళ బౌలర్ నీసం 3 వికెట్స్ తీశాడు. సంజు శాంసన్‌ది, ఇషాన్ కిషాన్‌ది, సూర్యకుమార్ యాదవ్‌ది. ఈ ముగ్గురు మనకి బ్యాటింగ్ టీమ్‌లో మంచి ప్లేయర్స్. సో, మన టీమ్ స్కోరింగ్ రేట్ ఇక్కడే బాగా పడిపోయింది. 18-20 ఓవర్స్ మధ్యలో మన టీమిండియా 44 రన్స్ స్కోర్ చేసింది. 1 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్‌కి మన టీమిండియన్ ప్లేయర్స్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ 98 రన్స్ స్కోర్ చేశారు. అండ్ సెకండ్ వికెట్ పార్ట్నర్‌షిప్ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషాన్ 105 స్కోర్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్స్ విషయానికొస్తే మ్యాట్ హెన్రీ 4 ఓవర్స్ ఏశాడు. 49 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 12.25గా ఉంది. గ్లెన్ ఫిలిప్స్ ఓన్లీ 1 ఓవర్ ఏసాడు. 5 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 5గా ఉంది. డఫీ 3 ఓవర్స్ ఏసాడు. 42 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 14గా ఉంది. ఫెర్గూసన్ 2 ఓవర్స్ ఏసాడు. 48 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 24గా ఉంది. శాంట్నర్ 4 ఓవర్స్ ఏసాడు. 33 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్స్. ఎకానమీ 8.25గా ఉంది. రచిన్ రవీంద్ర 2 ఓవర్స్ ఏశాడు. 32 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 16గా ఉంది. నీసం 4 ఓవర్స్ ఏశాడు. 46 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 11.50గా ఉంది. మన టీమ్ ఇండియన్ ఫస్ట్ వికెట్ 98 రన్స్ దగ్గర పడింది. సెకండ్ వికెట్ 203 దగ్గర పడింది. థర్డ్ వికెట్ 204 దగ్గర పడింది. ఫోర్త్ వికెట్ 204 దగ్గర పడింది. ఫిఫ్త్ వికెట్ 226 దగ్గర పడింది. ఈ 20 ఓవర్స్‌లో న్యూజిలాండ్ వాళ్ళు 8 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు. సో, మన టీమిండియా ఈ 20 ఓవర్స్‌కి 255 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. టీ20 వరల్డ్ కప్స్‌లో హైయెస్ట్ స్కోర్ గనుక చూస్తే శ్రీలంక 260 2007 సంవత్సరంలో కెన్యా మీద కొట్టింది. సెకండ్ ప్లేస్‌లో మన ఇండియా ఉంది. 256 ఈ ఇయరే కొట్టింది జింబాబ్వే మీద. నెక్స్ట్ మన టీమ్ ఇండియానే ఉంది. థర్డ్ ప్లేస్‌లో 255 కొట్టింది. అది ఈ రోజే న్యూజిలాండ్ మీద. నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ ఉంది. 254 కొట్టింది జింబాబ్వే మీద ఈ ఇయర్‌లోనే. ఇండియా నెక్స్ట్ ప్లేస్‌లో ఇండియా ఉంది. 253 కొట్టింది ఈ ఇయర్‌లోనే ఇంగ్లాండ్ మీద సెకండ్ సెమీఫైనల్‌లో. నెక్స్ట్ ఇంగ్లాండ్ ఉంది. 246 రన్స్ స్కోర్ చేసింది ఇండియా మీదనే. అది కూడా ఈ ఇయర్‌లోనే. ఇవి ఇండియా మెన్స్ టీ20 హైయెస్ట్ టీమ్ స్కోర్ కార్డ్స్. మన టీమ్ ఇండియన్ బ్యాటింగ్ ప్లేయర్స్ ఇండివిడ్యువల్ స్కోర్ చూస్తే సంజు శాంసన్ 46 బాల్స్‌లో 89 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 193 ఉంది. ఫ్ నా 5 ఫోర్‌లు, 8 సిక్స్‌లు బాదాడు. అభిషేక్ శర్మ 21 బాల్‌కి 52 స్కోర్ చేశాడు. 6 ఫోర్‌లు, 3 సిక్స్‌లు బాదాడు. స్ట్రైక్ రేట్ 247 ఉంది. ఇషాన్ కిషాన్ 25 బాల్‌కి 54 కొట్టాడు. 4 ఫోర్‌లు, 4 సిక్స్‌లు. స్ట్రైక్ రేట్ 216గా ఉంది. హార్దిక్ పాండ్యా 13 బాల్‌కి 18 కొట్టాడు. ఒక 4, ఒక 6 కొట్టాడు. స్ట్రైక్ రేట్ 134గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఈరోజు. తిలక్ వర్మ 6 బాల్‌కి 8 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 133గా ఉంది. శివం దూబే 8 బాల్‌కి 26 స్కోర్ చేశాడు. 3 ఫోర్‌లు, 2 సిక్సర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 325గా ఉంది. ఈ ఇయర్‌లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ మనం చూస్తే సంజు శాంసన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 24 సిక్స్‌లు కొట్టాడు. సెకండ్ ప్లేస్‌లో ఫిన్ అలెన్ న్యూజిలాండ్ టీమ్ తరపున ఉన్నాడు. 20 సిక్స్‌లు కొట్టాడు. థర్డ్ ప్లేస్‌లో హిట్ మేయర్ వెస్టిండీస్ తరపున ఉన్నాడు. 19 సిక్స్‌లు కొట్టాడు. నెక్స్ట్ ప్లేస్‌లో ఫర్హాన్ పాకిస్తాన్ ప్లేయర్ ఉన్నాడు. 18 సిక్స్‌లు కొట్టాడు. నెక్స్ట్ ప్లేస్‌లో మన ఇండియన్ ప్లేయర్ ఇషాన్ కిషాన్ ఉన్నాడు. 18 సిక్స్‌లు కొట్టాడు. న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్ విషయంలో ఏమన్నా సాధించారా అంటే అది 16 ఓవర్ అని చెప్పాలి. ఎందుకంటే 16 ఓవర్‌లో నీసం 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అవి ఏమేమిటి అంటే
సంజు శాంసన్‌ది అండ్ ఇషాన్ కిసాన్‌ది అండ్ సూర్యకుమార్ యాదవ్‌ది. ఈ ముగ్గురు బ్యాటర్‌లని 16వ ఓవర్‌లో నీసం ఔట్ చేశాడు. ఇక్కడే మనకి స్కోరింగ్ రేట్‌కి కొంచెం బ్రేక్ పడింది. మిగతా అన్ని ప్లేసుల్లో మన టీమిండియానే బ్యాటింగ్‌లో డామినేట్ చేసింది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే వాళ్ళ టీమ్‌లో ముగ్గురు ప్లేయర్సు డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. వాళ్ళు ఎవరెవరంటే షెఫర్డ్ 26 బాల్స్‌కి 52 స్కోర్ చేశాడు. నెక్స్ట్ మిచెల్ 11 బాల్‌కి 17 స్కోర్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ 35 బాల్‌కి 43 స్కోర్ చేశారు. మిగతా వాళ్ళంతా కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ 20 ఓవర్స్‌లో ఈ మన వాళ్ న్యూజిలాండ్ వాళ్ళనైతే మన టీమిండియన్ ఆల్ ఔట్ చేశారు 19 ఓవర్లలోనే. ఈ 19 ఓవర్‌లో మన టీమిండియా 12 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. ఇక మన బౌలింగ్ విషయానికొస్తే 'హర్షదీప్ సింగ్' 4 ఓవర్స్ ఏసాడు. 32 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8గా ఉంది. 'హార్దిక్ పాండ్యా' 4 ఓవర్స్ ఏసాడు. 36 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. 'అక్షర్ పటేల్' 3 ఓవర్స్ ఏసాడు. 27 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. 'బుమ్రా' 4 ఓవర్స్ ఏసాడు. 15 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్స్ తీశాడు. ఎకానమీ 3.75గా ఉంది. 'వరుణ్ చక్రవర్తి' 3 ఓవర్స్ ఏసాడు. 39 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 13గా ఉంది. 'అభిషేక్ శర్మ' 1 ఓవర్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5గా ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్స్ వికెట్లయితే 31కి ఫస్ట్ వికెట్ పడింది. 32కి సెకండ్ వికెట్ పడింది. 47కి థర్డ్ వికెట్ పడింది. 70కి నాలుగో వికెట్ పడింది. 72కి ఐదో వికెట్ పడింది. 124కి ఆరో వికెట్ పడింది. 141కి ఏడో వికెట్ పడింది. 141కి ఎనిమిదో వికెట్ పడింది. 152కి తొమ్మిదో వికెట్ పడింది. 159కి పదో వికెట్ పడింది. బుమ్రా అయితే అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్‌లో 4 వికెట్స్ తీశాడు. అండ్ 3.75 మాత్రమే ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్స్ విషయానికొస్తే 14 వికెట్లు తీశాడు. బుమ్రా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వాన్ యూఎస్ఏ టీమ్ పక్కన 13 వికెట్లు తీసి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ముజరబానీ 13 వికెట్లు తీశాడు. నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు జింబాబ్వే తరపున. రషీద్ 13 వికెట్లు తీశాడు. ఐదో ప్లేస్‌లో ఉన్నాడు ఇంగ్లాండ్ తరపున. న్యూజిలాండ్ అయితే పవర్ ప్లేలో 50 రన్స్ స్కోర్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. అండ్ స్కోరింగ్ రేట్ 8గా ఉంది. 7-14 ఓవర్స్ మధ్యలో 82 రన్స్ స్కోర్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ 10.25గా ఉంది. 15-17 ఓవర్స్ మధ్యలో 18 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ 6గా ఉంది. 18-19 ఓవర్ మధ్యలో 7 వికెట్స్ స్కోర్ చేసింది. 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ 3.50గా ఉంది. సో, మన ఇండియన్ టీమ్ అయితే న్యూజిలాండ్ మీద ఈ వరల్డ్ కప్‌లో 96 రన్స్ తేడాతో విజయం సాధించింది. బుమ్రా 4 ఓవర్స్‌లో 4 వికెట్స్ తీసి ఎకానమీ 3.75గా ఉంది. సో, 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు ఈ 4 ఓవర్స్‌లో. సో, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకొచ్చింది ఈ మ్యాచ్‌లో. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్‌కొచ్చింది. ఎందుకంటే 321 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సిరీస్ మొత్తంలో స్ట్రైక్ రేట్ ఆల్‌మోస్ట్ 200గా ఉంది. ఎగ్జాక్ట్‌గా అయితే 199గా ఉంది స్ట్రైక్ రేట్స్ సంజు శాంసన్‌ది. మన టీమిండియా అయితే హిస్టరీని రిపీట్ చేసింది. హిస్టరీ రిపీట్ అంటే లాస్ట్ టీ20 వరల్డ్ కప్ మన టీమిండియానే గెలిచింది. మళ్ళీ ఈ20 వ టీ ఈ టొ ఈ టీ20 వరల్డ్ కప్‌ని కూడా మన టీమిండియానే గెలిచింది. హిస్టరీ రిపీట్ అంటే ఫస్ట్ టీమ్‌ను హోమ్ సిరీస్‌ని హిస్టరీ డిఫీట్ ఇండియా హిస్టరీని డిఫీట్ చేసింది అంటే ఫస్ట్ హోస్ట్ నేషన్ టు విన్ ద టీ20 వరల్డ్ కప్. ఇప్పటిదాకా ఏ హోస్ట్ నేషన్ కూడా టీ20 వరల్డ్ కప్‌ని గెలవలేదు. మన టీమిండియానే దాన్ని మొట్టమొదటిగా సాధించింది. సో, ఈరోజు మన టీమిండియా 3 రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. అదేంటంటే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్‌ని గెలిచింది. అండ్ 3 టైమ్స్ వరుసగా టీ20 వరల్డ్ కప్‌ని గెలిచింది. అండ్ ఫస్ట్ టీమ్‌గా నిలిచింది మన టీమిండియా. బికాజ్ హోస్ట్ నేషన్‌గా వరల్డ్ కప్‌ని సొంతం చేసుకున్న టీమ్ మన టీమిండియానే ఫస్ట్. ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ అయితే ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. 18 బాల్స్‌లో 50 స్కోర్ చేశాడు. 2011లో ధోని ఉన్నప్పుడు మనం టీ20 వరల్డ్ కప్ గెలిచాము. మళ్ళీ రోహిత్ శర్మ ఉన్నప్పుడు 2024లో వరల్డ్ కప్ గెలిచాము. మళ్ళీ 2026లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ గెలిచాము. మన ఇండియా అయితే ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. ఒకే టీ20 సీరీస్‌లో 100 ప్లస్ సిక్సెస్ కొట్టిన టీమ్‌గా. ఇంకో 20 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. మళ్ళీ అప్పుడు కలుద్దాం. టేక్ కేర్. బై బై. థాంక్ యూ ఫ్రెండ్స్.